మన దామల్చేరు మన పాకాల మండలం అంటే చంద్రగిరి కానీ పక్కనున్న పూతలపట్టు కానీ మేజర్ ఇక్కడే ఉండేదన్న. దీనిపైన మనం గత వారం రోజుల నుంచి మాట్లాడుతున్నాం, 10 రోజుల ముందు కూడా మాట్లాడటం జరిగింది. మన రైతు బిడ్డలందరూ వచ్చి కిలో 4 రూపాయలు ఓన్లీ జ్యూస్ ఫ్యాక్టరీకి తీసుకుంటున్నారు. రైతులు షోలాపూర్ కానీ బాంబే కానీ పఠాన్కోటకి అమ్ముతా అంటే తీసుకోవట్లేదని మీరందరూ వచ్చి చెప్తే ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యన గారితోనూ కలెక్టర్ గారితో మాట్లాడి అచ్చిమన్న గారితో మాట్లాడించి మరుసటి సాయంకాలం 7 గంటలకంతా ఎక్కడున్నా తీసుకోవచ్చని కూడా మన వ్యవసాయ మంత్రి గారు అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. అంటే రైతులకి ఏ విధంగా ఆధారపడేది మన పరిశ్రమకి ఏ విధంగా చేస్తున్నారో మన ముఖ్యమంత్రి గారు ఇది నిదర్శనం. అదేవిధంగా సార్ ఇక్కడ ఒకటి కలెక్టర్ గారు కానీ అచ్చిమన్న గారు కానీ ఒకసారి ఆలోచించాలి సార్. మన ముందు ఆ రోజు ముఖ్యమంత్రి గారు 8 రూపాయలు తీసుకోమన్నారు, కానీ తీసుకోవాలా, మళ్ళీ 7 రూపాయలు అన్నారు తీసుకోవాలా. కానీ మొన్న 6 రూపాయలు తీసుకోవాలన్న వెంటనే చిత్తూరుకు సంబంధించిన ఒక 2-3 ఇండస్ట్రీలు ఒక గ్రూప్గా చేసి సార్ ఇక్కడ రైతుల ధర 4 రూపాయల పైన కొన్ని చేస్తున్నారు సార్. ఆ ముగ్గురు వల్లే రైతు మన ఇక్కడ ఉండే అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు సార్. ట్రేడర్లైనా ఉండొచ్చు, ఎవరికైనా చెప్పకపోయినా నేను నిజం సార్. మన చిత్తూరు సరౌండింగ్లో ఉండే ఒక 3 ఇండస్ట్రీస్ గ్రూప్ చేసిన దానివల్ల ఈ రైతు బిడ్డలను అందరినీ అన్యాయం చేస్తున్నారు సార్. మీరు వాళ్ళు స్టాక్ ఉన్న వాళ్ళు బాగా కోటీశ్వరులు సార్. గతంలో రైతు ధర 10 రూపాయలు 12 రూపాయలు కొని వాళ్ళు ఆ రోజు పల్పు ఎక్కువ అమ్ముకోండొచ్చు. ఆ రోజు లాభాలు వచ్చినప్పుడు మాకు ఎవరికి రైతు బిడ్డలకి ఎవరికి ఇలా ఈ రోజు నష్టం రాదు, వాళ్ళకి అసలైనా అవుతుంది. కానీ చేయకుండా చేస్తున్నారు. కాబట్టి ఆ 3 ఇండస్ట్రీలని మీరు ఒకసారి చూసుకొని దానిపైన చేయాలని అచ్చిమన్న గారికి కలెక్టర్ గారికి కూడా చెప్తున్నాను సార్. ఎందుకంటే దానిపైన మన చిత్తూరు ఎమ్మెల్యే గారు కానీ పొత్తులపట్టు ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడడం జరిగింది సార్. టోటల్ ఈ రోజు రైతు బిడ్డలు దెబ్బతింటున్నారు వాళ్ళ వల్లే సార్.